ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 37 భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ అయితే తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ గ్రౌండ్లోకి వచ్చి ఆర్సీబీని ఓడించారు. ఈవెన్ ఆర్సీబీ అయితే హోమ్ గ్రౌండ్లో అంత సక్సెస్ఫుల్గా లేదు. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయారు. వెరాజ్ ఆర్సీబీ బయటికి వెళ్ళి ఆడినప్పుడు ప్రతి గ్రౌండ్లో వాళ్ళను ఓడించారు అపోనెంట్ని. ముంబై అయినా సరే, వాల్కడీలో, సిఎస్కే అయినా సరే, చపాక్లో, కేకేఆర్ అయినా సరే, ఎడెన్ గార్డెన్స్లో వితీస్ ఓడించి పడేశారు. కాబట్టి వీళ్ళను కూడా పంజాబ్ కింగ్స్ని పంజాబ్లో ఓడించే అవకాశాలు 200% అయితే ఈ మ్యాచ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. ముందుగా వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 13 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 11 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 11గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 84.6గా ఉంది. అలానే ఒకసారి కూడా అవుట్ అయ్యాడు ఫిల్ సాల్ట్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో. ఫిల్ సాల్ట్ అయితే తన రేంజ్ తగ్గ బ్యాటింగ్ అయితే చేయలేదు హర్షదీప్ అగైనెస్ట్. మెయిన్లీ ఆ స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 84 మాత్రమే ఉంది. అంటే హర్షదీప్లో సంథింగ్ ఈ స్పెషల్, అది ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు అతడు. ఈవెన్ మన ఇండియాకు కూడా అతడు అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు T20 క్రికెట్లో. మీరు లాస్ట్ మ్యాచ్ చూసినా సరే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఆ మ్యాచ్లో ఇంతవరకు హర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్ వేయలేదు ఈ ఐపీఎల్ సీజన్లో. అతడు నెంబర్ 4th ఓవర్ ఆర్ 6th ఓవర్ నుంచి స్టార్ట్ చేసేవాడు. కానీ ఈ మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓపెనింగ్ స్పెల్ వేయించాడు న్యూ బాల్తో. అసలు ఏమన్నా బౌలింగ్ వేశాడో. ఐ థింక్ ఫస్ట్ వేసిన 2 ఓవర్స్లోనే 2 వికెట్స్ తీశాడు, అది కూడా బిగ్ వికెట్స్. ఒకరేమో విరాట్ కోహ్లీ, అతడు నిలబడితే ఏం చేస్తాడో అందరికీ తెలుసు. ఇంకోరేమో ఫిల్ సాల్ట్, అతడు నిలబడిన అవసరం లేదు, అతడు ఒక 10 బాల్ ఆడేస్తే అతని ఇంపాక్ట్ ఏదో క్రియేట్ చేసిపోతాడు. అటువంటి ప్లేయర్లు వీళ్ళిద్దరిని హర్షదీప్ సింగ్ 2 ఓవర్లు అతడు తీశాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. మెయిన్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అతడు ఈ బ్యాటిల్ చూశాడు కాబట్టి అతడు వెంటనే హర్షదీప్ సింగ్ని తీసుకురాగలిగాడు. లేదంటే మాకో యాన్సన్తో స్టార్ట్ చేయించేవాడేమో. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ హర్ప్రీత్ బౌర్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 55 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 62 రన్లు కొట్టగలిగారు. యావరేజ్ చూస్తే 31.0గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 112.7గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ హర్ప్రీత్ బౌర్ బౌలింగ్లో. ఈవెన్ హర్ప్రీత్ బౌర్ అయితే లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసినా సరే అతడైతే రన్స్ అయితే లీక్ చేశాడు. మెయిన్లీ టిమ్ డేవిడ్ అయితే అతని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు, కానీ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ పుంజుకొని రన్స్ కొట్టే అవకాశాలు 200% అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే రజత్ పతిదార్ వర్సెస్ యజ్వేంద్ర చహల్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 21 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 35 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 35గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 166.7గా ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు, అది కూడా లాస్ట్ మ్యాచ్లో. అది కూడా కొంచెం పిచ్ అనేది కొంచెం స్పిన్నర్లకు ఎక్కువ ఆఫర్ చేసింది కాబట్టి రజత్ పతిదార్ అంత ఫ్రీ ఫోగా ఆడలేకపోయాడు. వేరే ఇతడైతే పంజాబ్లో అయితే డెఫినెట్లీ యజ్వేంద్ర చహల్ని అవుట్ ప్లే చేసే అవకాశాలు 200% అయితే కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్లీ ఆ స్ట్రైక్ రేట్ చూడండి, లిటరల్లీ యజ్వేంద్ర చహల్ 200 పైగా వికెట్లు తీశాడు ఐపీఎల్లో. అతని పైన 166 స్ట్రైక్ రేట్ అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే కెప్టెన్ రజత్ పతిదార్కి. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ప్రియాంశ్ ఆర్య వర్సెస్ హేజల్వుడ్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. హేజల్వుడ్, ప్రియాంశ్ ఆర్య ఒకే ఇన్నింగ్స్లో తలబడ్డారు. ఆ ఇన్నింగ్స్లో అవుట్ చేశాడు. మెయిన్లీ హేజల్వుడ్ లెఫ్ట్ హ్యాండర్లకు అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు. మీరు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్ నుంచి చూసుకోండి, హేజల్వుడ్ లెఫ్ట్ హ్యాండర్లను ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. ఈవెన్ రచన్ రవీంద్రాన్ కానీ ఇక ప్రతి మ్యాచ్లో ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతూనే వచ్చాడు హేజల్వుడ్ లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్లని. కాబట్టి ప్రియాంశ్ ఆర్యను కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టచ్చు అతని దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్తో. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే నిహాల్ వదేరా వర్సెస్ సుయాష్ శర్మ. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ నిహాల్ వదేరా అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు స్పిన్నర్లకైనా పేసర్లకైనా. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 14 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 21 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 21గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 150గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సుయాష్ శర్మ అయితే అతడు లెఫ్ట్ హ్యాండర్లకు బాగానే వేసేవాడు, రైట్ హ్యాండర్లకు బాగానే వేశాడు. కానీ నిహాల్ వదేరా అతన్ని వేరేలాగా థింక్ చేసి విత్ ఈ షాట్స్ కొడుతున్నాడు. అది ఎంత ఈజీగా అంటే ఇతన్ని నేను ఎప్పుడో కొద్ది పిల్లప్పటి నుంచి ఆడుతున్నా అన్నంత ఈజీగా ఇతని బాల్ని కనెక్ట్ చేసి పడేశాడు. లిటరల్లీ సుయాష్ శర్మ ఓవర్లోనే గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది లాస్ట్ మ్యాచ్. నిహాల్ వదేరా 4 షాట్లు ఏమో ఆడాడు, అందులో 2-3 కనెక్ట్ అయ్యాయి సిక్సర్లకు. అంత మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు సుయాష్ శర్మ పైన నిహాల్ వదేరా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.